కొటేషన్ అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని. యూ కెన్ ఫూల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్, యూ కెనాట్ ఫూల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. అంటే కొంత సమయం వరకు ప్రజల్ని పిచ్చోళ్ళు చేయొచ్చు మీరు చెప్పే మాటలతో, మీరు చేసే పనులతో, మీ చేష్టలతో. కానీ ప్రతిసారి చేస్తామంటే అయ్యే పని కాదు అనేది సూక్ష్మంగా దాని అర్థం. ఇప్పుడు నమ్మకం, క్రెడిబిలిటీ ఈ విషయానికి లేదా మోసం, ఈ 3 పదాలు అన్నప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి ఇవి కూడగట్టుకోవడం అనేది చాలా చాలా ఒక కష్టతరమైన అంశాలు. కొన్ని సంవత్సరాల పాటు నమ్మకం, క్రెడిబిలిటీ అనేది కూడగట్టుకోవాలి. అది ఒక్క చిన్న చిన్న పనులతోనో, ఒక్క మోసంతోనో మొత్తం ఈ నమ్మకం, క్రెడిబిలిటీ అనేది పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోతుంది. తర్వాత మీరు నిజం చెప్పినా అమ్మో పులి టైప్ అయిపోతుంది, ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ప్రధానంగా ఈ నమ్మకం, క్రెడిబిలిటీ, ఈ మోసం, ఈ 3 పదాలు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఎవరో కాదది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నోరు తెరిస్తే ఏ మాటలు, క్రెడిబిలిటీ, నమ్మకం, మోసం. ఒక సభ పెడితే క్రెడిబిలిటీ, నమ్మకం, మోసం. ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ బయటకు వదిలినా సరే, రికార్డెడ్ ప్రెస్ మీట్ అని ఎందుకు అంటున్నానంటే మరి ప్రెస్ ఎవరు వెళ్ళి అక్కడ ఓపెన్గా క్వశ్చన్స్ వేసింది ఏది ఉండదు, ఆయన వదులుతారు కాబట్టి దాన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్ అని అంటూ ఉంటారు ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు. సో ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశం, నమ్మకం, క్రెడిబిలిటీ, మోసం. మరి నిజంగా ఈ నమ్మకం, క్రెడిబిలిటీ గురించి ఆయనే మాట్లాడుతున్నారా? ఆయన మాట్లాడితే అసలు ఏమన్నా అర్థం ఉందా? అందుకే నేను అన్నాను, అబ్రహాం లింకన్ స్టేట్మెంట్, యూ కెన్ ఫూల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ కెనాట్ ఫూల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్ అని. కొంతసేపు వరకు మీరు చెప్పేవన్నీ వింటారు, తర్వాత నమ్మే పరిస్థితి ఉండదు అని. ఎందుకంటే నిన్న కూడా ఒక 2 గంటల పాటు, 1 గంటన్నర నుంచి 2 గంటల పాటు మధ్యలో ఒక ప్రెస్ మీట్ని బయటకు వదిలారు. అందులో ఊదరగొట్టారు, నమ్మకం, క్రెడిబిలిటీ అన్నారు, మోసం అన్నారు, అలాగే కూటమిపై వేళ్లు చూపించారు, పాడిందే పాట అదే గ్రామ్ఫోన్ రికార్డ్. ఏం చెప్పారు అందులో? అసెంబ్లీకి సంబంధించిన అంశాలు మాట్లాడారు, అమరావతి గురించి, అప్పుల గురించి, పోర్ట్ల గురించి, దావోస్ పర్యటన గురించి, కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి పథకాలు, సూపర్ 6 గురించి, ఉద్యోగాలు, స్కాములు, అభివృద్ధి, ఎక్సెట్రా ఎక్సెట్రా బ్లా బ్లా బ్లా. సో ముందుగా అసెంబ్లీ విషయానికి వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, ఇది గతంలో కూడా చెప్పారు, కానీ నిన్న కూడా అదే మాట చెప్పారు. దానికి అసలు ఎట్లా కుదురుతుంది అనేది టీడీపీ కూడా నిన్న ససాక్ష్యాలతో కొన్ని విషయాలు బయటికి ప్రజల ముందు ఉంచింది. ఎలా? శాసనమండలిలో కూడా హోదా విషయంలో కూడా ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. తనకు సంబంధించి ఏమిటి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి, ఆ తర్వాత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అక్కడ ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఇచ్చిన లేఖ సమయంలో అక్కడ నిబంధనల ప్రకారం ఇచ్చినటువంటి ఉత్తర్వులు బయటకు వచ్చాయి. అది టీడీపీ బయట పెట్టింది. ఆ ఉత్తర్వుల ప్రకారం సభాబలం 1/10 వంతు లేదా కోరం 1 అంటే సభా సభ్యులు 1/10 వంతు వెళితేనే వచ్చినా లేదా ఆ బలం ఉంటేనే ప్రతిపక్ష నేతగా గుర్తించే అవకాశం ఉంటుంది అని చెప్పి నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం ఇచ్చినటువంటి నిబంధనలని టీడీపీ బయట పెట్టింది. సో ఆ నిబంధనల ప్రకారం అక్కడ సంఖ్యాబలం ఉంది కాబట్టి అది శాసనసభ అయినా శాసన మండలైనా అదే వర్తిస్తుంది. మరి మండలకో రూలు, శాసనసభకో రూలు అలా ఉండదు కదా. కానీ మరి అక్కడ ఒక రూల్ లాగా ఇక్కడ ఒక రూల్ లాగా ఆయన మాట్లాడుతున్న వ్యవహారాన దాదాపుగా అందరూ తప్పుపడుతున్నారు. ఎందుకని? అక్కడ నిబంధనల ప్రకారం 1/10 వంతు అన్నప్పుడు సంఖ్యాబలం సరిపోయింది, ఇచ్చారు. కానీ ఇక్కడ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి కూటమి బలం 164, ఆయనకు ఉంది 11. కానీ 1/10 వంతు అంటే 18 మినిమం ఉండాలి. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు గారికి 23 సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా విషయంలో కూడా ఆయన చేసినటువంటి రాద్ధాంతో నేను దలుచుకుంటే అయిపోద్ది మీకని చెప్పి ఒక రకమైన జెస్చర్స్తో మాట్లాడిన స్టేట్మెంట్స్ అన్నీ అందరికి గుర్తున్నాయి. సరే, అవన్నీ ప్రజలన్నీ చూశారు, వాటి విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ సెక్షన్ 56 నిబంధన ప్రకారం సో ఈ నిబంధనలే చూపించి శాసనసభలో ఎలా వస్తుందని చెప్పి టీడీపీ ప్రశ్నిస్తోంది. సరే, ఇదొక అంశం. రాజధాని విషయంలో కూడా ఆయన అసలు మళ్ళీ అదే స్టైల్లో విషయం కక్కారు. ఒక పక్కన 3 రాజధానుల కాన్సెప్ట్ అంటూ ఆయన తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు తిరస్కరించిన విషయాన్ని మర్చిపోయి కూడా మరొకసారి అమరావతి విషయంలో కూడా ఆయన పదే అదే పాట పాడారు. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా అంగీకరించే పరిస్థితి లేదు. అసలు 50,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకని మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు బెంగళూరులో కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి సిటీస్ లేవు ఏపీకి అంటున్నారు. అదే అలాంటి సిటీ కడతానికే కదా డబ్బులు కావాలి, అలాంటి సిటీ నిర్మిస్తేనే కదా ఇవన్నీ కావాలి.
కానీ దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వారం క్రితం కూడా వరల్డ్ బ్యాంక్కి సంబంధించి డబ్బులు అప్పు ఇవ్వద్దని చెప్పి మెయిల్స్ వెళ్తున్నాయట. మరి వైసీపీ చేష్టలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే స్థాయిలో ఈయన విషయం కక్కుతున్నారు అమరావతి రాజధాని అంశాలు, ఇలా రకరకాల అంశాలు. ఇక అప్పులు, ఉద్యోగాలు, దావోస్ పర్యటన ఆర్భాటం అంట. తాను వచ్చినప్పుడు ఇలా మరి ఏం కంపెనీలు తెచ్చారో ఆయన నేను చెప్పలేదు. సో ఓవరాల్గా అన్నీ గమనించినప్పుడు విశ్వసనీయత, క్రెడిబిలిటీ, నమ్మకం, మోసం ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ కోల్పోయి ఏం చెప్పినా అది మోసంగా కనిపిస్తున్నప్పుడు ఆయన మాట్లాడే అర్హత ఆయనకు ఉందా? 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి నాయకుడు ఎవరైనా చూసారా? అసెంబ్లీకి పలానా కారణంతో రాను అని చెప్పే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తీరు, వైఖరిని ప్రజలు గమనిస్తున్నారా? ఎందుకు అదే పాట, అదే గ్రామ్ఫోన్ రికార్డ్, అదే పాడిందే పాట ఎందుకు పాడుతున్నారు? అసలు మాట్లాడాల్సిన విషయాలు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? అన్ని చర్చిద్దాం చిన్న విరామం తర్వాత.